వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూటమి పాలనను తీవ్రంగా ఎండగట్టారు. అనేక సమస్యల మీద ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ఏది ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాక్షేత్రంలోకి కదిలితే కానీ కూటమి ప్రభుత్వం కదలట్లేదు, అడుగు ముందు పడట్లేదు అనేటువంటిది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మామిడి రైతుల సమస్య మీద కూడా జగన్ గారు మాట్లాడడానికి వెళ్తున్నారు అనగానే ఢిల్లీకి పరుగులు పెట్టారు. ప్రభుత్వం తాలూకా సహాయం వారికి అందరికీ మాట్లాడే తప్ప చేతుల్లో కనిపించదు. ఇక పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ అని రైతులు అలా అంత అసభ్యకరంగా, అంత హేళనగా వారు మాట్లాడుతారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము, మా నాయకుడు మేము చేస్తుంటే, ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తు, అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తున్నారు. అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అయిపోతుంది, ఆకులు కాలిన తర్వాత చెత్త కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అనే పరిస్థితిలో వస్తుంది. చూసాం నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో. అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి, చంద్రబాబు నాయుడు కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ. అప్పుడు పరిగెడతారు.